ఆగన్నా చెప్తే నెక్స్ట్ అక్కడ ఇది వీళ్ళకి ఇచ్చేసి వెళ్తే అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవితేజ. సో ఈరోజే నేను నూతన హాస్పిటల్ ప్రారంభించుతున్నాను. ఈరోజు నుంచి ఎన్నో ఏళ్ళ కోరిక ఇది, న్యూ హాస్పిటల్తో పేదవాళ్ళకి కానీ అందరికీ మంచి వైద్య సేవ అందించాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటూ, నా ఎండీ అయిపోయి దాదాపు 8 సంవత్సరాలు అయింది. ఈ 8 సంవత్సరాలు చాలా ఆలోచించుకుని ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి పెద్దలుగా అందరూ ప్రముఖ డాక్టర్లు అందరూ డిఎంహెచ్ఓ గారిని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. సో నేను నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను సీతారామయ్య గారికి, నా ఐఎంఏ ప్రెసిడెంట్ నాగయ్య నాయుడు గారికి, చంద్రశేఖర్ గారికి, ఇంకా అందరు పెద్దలు మణిబాబు గారికి, సీనియర్ రేడియాలజిస్ట్ అందరికీ నా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రముఖంగా ఈ బిల్డింగ్ని నాకు ఇచ్చిన సంగీతరావు గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అందరి సపోర్ట్తో నేను ముందుకు వెళ్తున్నాను. అందరికి మంచి చేస్తూ ముందుకు వెళ్తానని నేను భావిస్తున్నాను. నేను పీడియాట్రిషియన్ నియోనటాలజిస్ట్ అండి. ఈ హాస్పిటల్లోని పిల్లల హాస్పిటల్ ఓన్లీ పీడియాట్రిక్ సర్వీసెస్. నేను ఎన్ఐసియూ, అడ్వాన్స్డ్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడా ఎస్టాబ్లిష్ చేశాను. సో వ్యాక్సినేషన్ సర్వీసెస్ కానీ అన్ని, ఇంకా పిల్లలకి సంబంధించిన A to Z అన్ని సర్వీసెస్ నేను. ఈరోజు అగ్రికా చిల్డ్రన్ హాస్పిటల్ వేడిలో సంగీతరావు గారి ప్రిన్సిస్లో మన డాక్టర్ రవితేజ అని MBBS ఉస్మానియాలో చేసి PGI చండీగఢ్లో MD పీడియాట్రిక్స్ చేసి గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు మన GGHలో. వారు సొంతంగా ఈరోజు హాస్పిటల్ ప్రారంభించుకోవడం, వాళ్ళ మేడం కూడా రేడియాలజిస్ట్, త్వరలో వారు కూడా సేవలు అందిస్తారు ఇక్కడ. సో ఈ రవితేజ ఈరోజు ఈ హాస్పిటల్ ప్రారంభించుకోవడం జరిగింది. కానీ తను 8 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ కెన్ డూ లైక్ సీరియస్గా ఉండే కేసులన్నీ కూడా టేకప్ చేసి నియోనటాలజీలో కానీ పీడియాట్రిక్ ప్రతి ఒక్కటి కూడా మంచి సర్వీస్ ఇస్తాడని అనుకుంటున్నాను. అట్లాగే ప్రైస్లో కొద్దిగా ఏంటంటే తక్కువ ప్రైస్ పెట్టి పేషెంట్స్కి కొంత నీడీగా ఉంటూ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ పీడియాట్రిక్స్ అనేది #1 డిపార్ట్మెంట్. అట్లాగే ఇంకా ఈ ఒక్క డిపార్ట్మెంటే కాకుండా ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా పెట్టుకొని మంచిగా జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రవితేజ గారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. సందర్భంగా డాక్టర్ రవితేజ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను కూడా ఒక 25 సంవత్సరాల నుంచి పైగా ఈ చిల్డ్రన్ హాస్పిటల్ రన్ చేస్తూ ఉన్నాను. సో వీటిలో ఉన్న సాధక బాధకాలన్నీ నాకు బాగా తెలుసు. సో పిల్లల వైద్యం అంటే అతి క్లిష్టమైనదని నా దృష్టిలో. ఎందుకనంటే మనందరికీ తెలుసు, ఇక్కడ ఎవరైనా పేషెంట్ వస్తే పేషెంట్ వరకే మనం సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. ఇది పెద్దవాళ్ళు అయితే. చిన్నపిల్లలు ఏంటంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులని వాళ్ళ పక్కన వచ్చే వాళ్ళందరినీ కూడా మనం అడ్రస్ చేసి కరెక్ట్గా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే రీతిలో చెప్పి వైద్యం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ క్లిష్టమైన జబ్బులు కానివ్వండి, అతి సీరియస్ కేసెస్ వచ్చినప్పుడు చిన్నపిల్లల్లో ఉండే చాలా విషయాలు మొదట్లో అర్థం కాకుండా ఉంటాయి. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న రవితేజ ఈ రంగంలో మంచిగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మరొకసారి తనకి అభినందనలు తెలియజేస్తున్నాను. మనం ఇక్కడ ఈ అద్వైక హాస్పిటల్, చిల్డ్రన్స్ హాస్పిటల్ని స్టార్ట్ చేస్తున్న డాక్టర్ రవితేజ గారికి, డాక్టర్ దివ్య గారికి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ గారు 8 సంవత్సరాల నుంచి మనకి GGHలో సర్వీసెస్ అందిస్తున్నారు. ఆయన మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ నుంచి
తను డిగ్రీ కంప్లీట్ చేసుకొని మన జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ 8 ఇయర్స్ నుంచి మంచి పేరు సంపాదించుకున్నారు. వారు ఇక్కడ మంచి వైద్యాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. తర్వాత మంచి సర్వీసెస్ మన ప్రజలందరికీ ఇవ్వాలని కోరుకుంటూ వారు మంచి ఇక్కడ ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, న్యూనేటల్ ఐసీయూ స్థాపించారు. వారి మిసెస్ కూడా రేడియాలజిస్ట్, తను కూడా సర్వీసెస్ అందిస్తారని ఆశిస్తున్నాను. వీరు లైఫ్లో మంచి సక్సెస్ని అధిరోహించాలని ఆశిస్తూ సెలవు. ఆద్విక చిల్డ్రన్ నర్సింగ్ హోమ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. డాక్టర్ రవితేజ, దివ్య తమ సొంతంగా ఒక హాస్పిటల్లో ప్రారంభించుకుంటుండగా వారికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ రవితేజ ప్రతిష్టాత్మకమైన పీజీఐ చండీగఢ్ ఇన్స్టిట్యూట్లో ఎండి పాస్ అయి 8 సంవత్సరాల అనుభవంతో సొంతంగా తన హాస్పిటల్ని ప్రారంభిస్తున్నారు. రవితేజకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున సీనియర్ డాక్టర్లుగా మేము ఇచ్చే సలహా ఏంటంటే, మీరు పేషెంట్లకి అందుబాటులో ఉండాలని, అఫోర్డబుల్గా ఉండాలని, మీ ఎబిలిటీని, మీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించి పేషెంట్స్ యొక్క వ్యాధుల్ని నిరోధించడంలోనూ, నియంత్రించడంలోనూ, నిర్ధారణ చేయటంలోనూ, స్వస్థపరచడంలోనూ ముందుగా ఉండి మీరు అభివృద్ధి చెందాలని, అలాగే మీ సతీమణి డాక్టర్ దివ్య కూడా ఇక్కడ ఒక స్కానింగ్ సెంటర్ని ప్రారంభించి మీరు ఇంకొక గైనకాలజిస్ట్ని పెట్టుకొని మీరు అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మీకు మా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Congratulations. Very good.